డాక్టర్ పీసీఓడీ, పీసీఓఎస్ అలాగే థైరాయిడ్, ఒబేసిటీ ఈ సమస్యలతో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కొంచెం అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వాళ్ళు అనుకున్న సమయానికి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది? సో, పీసీఓడీ, థైరాయిడ్, డయాబెటిస్ అని డిఫరెంట్ అన్ని హార్మోనల్ ఇంబాలెన్సెసే ప్రెగ్నెన్సీస్‌లో. సో, పీసీఓడీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్‌ఫర్టిలిటీ సమస్య అనేది రాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పీసీఓఎస్ వల్ల ఇన్‌ఫర్టిలి అంటే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్‌గా అవ్వడము, రాకపోవడం అనేది అవకాశాలుంటాయి. ఎందుకంటే దీంట్లో ఓవ్యులేషన్ అనేది అవ్వదు. పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా అవుతా ఉంటాయి. కాబట్టి కరెక్ట్‌గా వాళ్ళకి ప్లానింగ్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి కాబట్టి ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా సబ్‌ఫర్టిలిటీ ఉంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు డెఫినెట్‌గా మీ డాక్టర్ గారిని సంప్రదించి, కరెక్ట్‌గా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని, హార్మోనల్ ప్రొఫైల్ చూసుకొని, పీసీఓఎస్‌లో ఏంటంటే మెయిన్‌గా ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో, వెయిట్ అనేది కరెక్ట్‌గా మోతాదులో మనం మెయింటైన్ చేసుకోవడము, డైట్ మెయింటైన్ చేసుకోవడము, వెయిట్ లాస్ చేసేసి చూసుకొని దాని పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకొని ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. లేదు లాంగ్ టర్మ్ ఇన్‌ఫర్టిలిటీతో పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్ళకు ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే థైరాయిడ్, డయాబెటిస్‌లో కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్‌ని చెక్ చేసుకోవడము. ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ థైరాయిడ్, డయాబెటిస్‌కి మనకు ఉన్నాయి. సో, డైటరీ చేంజెస్ చేసుకోవడము, దానికి తగ్గ మెడికేషన్స్ ట్రీట్మెంట్ అంటే ఎర్లీగా మీరు మరీ డిలేడ్‌గా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీ స్టేజెస్‌లోనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మీరు ప్రివెంట్ చేయవచ్చు.